చాలామంది కపుల్స్కి ఒక డౌట్, క్యాన్సర్, కొంతమందికి క్యాన్సర్స్ వచ్చి ఉంటాయి. మాకు క్యాన్సర్ ఉండింది, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, మేము పిల్లలు పుట్టడం ఈజీయేనా, డిఫికల్టా, అసలు మాకు కాదా అనే డౌట్స్ ఉంటాయన్నమాట. హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ పిల్లలు నార్మల్గా కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చిన క్యాన్సర్, వాళ్ళ తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఫేజ్ అంటే ఇప్పుడు క్యాన్సర్తో ఉన్నారా, లేదు ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, లేదా రేడియోథెరపీయా, కీమోథెరపీయా, ఈ అన్ని బేసెస్ మీద మీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనము ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ ఎక్కువైపోవటం చూసి ఎవరైతే క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతారో యంగ్గా ఉన్నప్పుడు, మేల్ ఆర్ ఫీమేల్, అలాంటి పేషెంట్స్ చాలా మటుకు స్పర్మ్ ఫ్రీజింగ్కి, ఎగ్ ఫ్రీజింగ్కి ముందుకు వస్తున్నారు. ఎప్పుడైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ముందే బెటర్, ఇఫ్ మ్యారేజ్ అయితే ఓకే, మ్యారేజ్ అవ్వకపోయినా ఒక్కసారి వచ్చి మీ ఫర్టిలిటీ ఎలా ఉంది, ఒకసారి మీ స్పర్మ్ కానీ మీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి. ఎందుకు అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత మీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మీ ఓవేరియన్ రిజర్వ్ కానీ మీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదంతా తగ్గిపోయిన తర్వాత కన్నా ముందే మీ ఎగ్ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకుంటే ఎప్పుడైతే మీ క్యాన్సర్ అంతా తగ్గిద్దో, మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా, ఒకవేళ తర్వాత చేసుకున్నా కూడా ఆ తర్వాత మీకు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయిన ఎగ్స్ స్పర్మ్ ఉంటాయి కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రావటం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. లేదు చాలామందికి, కొంతమంది మేము చేసుకోలేదు మేడం, అంతకుముందు మాకు తెలియదు అలా అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి మీరు వస్తే మనం ఫస్ట్ మీ గర్భసంచి ఎలా ఉంది, మీ అండాశయాలు ఎలా ఉన్నాయి, లేదు అంటే మగవాళ్ళలో ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటే మీ స్పర్మ్ ఎలాగుంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని దాని బేసిస్ మీద మీరు మీ సెల్ఫ్ గ్యామెట్స్తో ట్రై చేయాలా, లేకపోతే డోనర్ గ్యామెట్స్తో ట్రై చేయాలా అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ తీసుకునే ట్రీట్మెంట్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఫైనల్గా ఊరికనే జస్ట్ మాకు క్యాన్సర్ వచ్చింది, మేము ట్రీట్మెంట్స్ తీసుకున్నాం, మాకు ఇంకా పిల్లలు పుట్టారు అనేది అనుకోబాకండి. మీకు వచ్చిన క్యాన్సర్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారో అవన్నీ మేము చెక్ చేసి ఏ కేటగిరీలో మీరు ఉన్నారు అనేది చూసుకొని ఆ బేసిస్ మీద మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఈ క్యాన్సర్ రిలేటెడ్ కానీ పిల్లలు రిలేటెడ్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.